మీరు కూడా మీ యొక్క బైబిల్‌లో ఈ యొక్క వాక్య భాగాన్ని, లేఖన భాగాన్ని చదవాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 16, 17, 18, 19 5 వచనాలు చదువుకుందాం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలిసి కొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నా. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ వాక్య భాగమును మేము ధ్యానించనై ఉండగా వీటిని మా కొరకై రాసి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే మా సహాయకుడై, మా బోధకుడై ఉండి మాకందరికీ ఈ సత్యాలు వివరించమని, ప్రత్యేకంగా తండ్రి వ్యక్తిగతంగా మేము అన్వయించుకొని ఈ వాక్యముల ద్వారా మేలు పొందినట్లు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. అంటే కీర్తన గ్రంథం మినహాయించి బుక్ ఆఫ్ సామ్స్, ఆ యొక్క కీర్తన గ్రంథం తీసుకుంటే ఇట్స్ అ బుక్ ఆఫ్ ప్రేయర్. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. అది ప్రక్కన పెట్టినట్లయితే మిగతా ఉన్న 65 పుస్తకాల్లో వేద పండితులు ఏమంటారంటే దేర్ ఆర్ 650 ప్రేయర్స్, 650 ఖచ్చితంగా ప్రార్థించిన ఆ ప్రార్థనలు లిఖించబడి ఉన్నాయి. ఈ లిఖించబడిన 650కి దేర్ ఆర్ 450 రికార్డెడ్ ఆన్సర్స్. 450కి ప్రభు ఏ జవాబు ఇచ్చాడో అది కూడా రాయబడింది. క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందు నీ ప్రార్థన వినుచున్నా, నిన్ను చూస్తున్నా నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. మరి అది ప్రిన్సిపల్ అయితే, అది నియమం అయితే, మరి ఇన్ని ప్రార్థనలు దేవుడు ఎందుకు రాయించి మనకు ఇవ్వాలి? రహస్యంగా చేసిన, వ్యక్తిగతంగా చేసిన ఈ ప్రార్థనలు దేవుడు ఎందుకు మనకు రాయించి ఇవ్వాలి? ప్రత్యేకంగా ఇక్కడ పౌలు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఏ అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాడో అది కూడా రాయించి వారికి ఇచ్చాడు. కాబట్టి దీని వెనక ఉండే ఉద్దేశం ఏంటి? ప్రభు ఎందుకని ఇన్ని ప్రార్థనలు దేవుని వాక్యంలో లిఖించి మనకి ఇచ్చాడు? నేను విశ్వసించే సత్యం ఏంటంటే టు టీచ్ us టు ప్రే. మనకు ప్రార్థన చేయటం నేర్పించడానికి. శిష్యులు 4 సువార్తల్లో చూసినప్పుడు ప్రభుతో వారు సంచరించి ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగాలు విన్నారు. కనీసం ఒక్కసారినా ప్రభువా మాకు బోధించడం ఎలాగ నేర్పించాను అడగలేదు. అద్భుతాలు ఎలా చేయాలో మాకు నేర్పించు అది కూడా అడగలేదు. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా అడిగాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో, ప్రభువా ప్రార్థించటం మాకు నేర్పించాలి. ఎందుకు వాళ్ళు అదొక్కటి అడిగారు? వారు యేసు ప్రభువుతో కలిసి సంచరించిన ఆ దినాల్లో వారు కనిపెట్టిన రహస్యం ఏంటంటే, యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితం కానీ మాకు ఉన్నట్లయితే ఆయనలాగా బోధించగలము, ఆయనలాగా అద్భుతాలు చేయగలుగుతాం. ఆయన జీవితంలో నుంచి ఎలాగైతే అనేక అద్భుతాలు, ఆశీర్వాదాలు ఇతరులకు వెళ్ళిందో అదేవిధంగా మా జీవితాలు కూడా ఎంతో దీవెనకరంగా మారిపోతుంది. ప్రొవైడెడ్ ఏ షరతులో ఆయన ప్రార్థించిన విధానంలో మేము కూడా ప్రార్థించినట్లయితే. కాబట్టి ప్రార్థన అనేటప్పుడు ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ అండ్ ద మోస్ట్ హార్డ్ థింగ్.
క్రైస్తవ జీవితంలో చాలా సామాన్యమైనది ఏదంటే ప్రార్థన. క్రైస్తవ జీవితాన్ని మనం ప్రారంభించింది ప్రార్థనతో ప్రారంభించాం. ప్రభువా పాపిని నన్ను క్షమించు. వేరే వేరే పదాలు మీరు వ్యక్తిగతంగా వాడి ఉంటారు. చిన్నప్పటి నుంచే ప్రార్థన చేయటం మనకు నేర్పించారు. తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టినట్లయితే ప్రార్థించడం నేర్పించారు. అనేక సార్లు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే క్రీస్తు యొక్క పాఠశాలలో ఎదిగే కొలది ప్రార్థన ఎంత లోతైనది, ఎంత వెడల్పైనది, ఎన్ని మర్మాలు అందులో ఉన్నాయి, ఇంకనూ నేర్చుకుంటున్నాం. వీఆర్ నెవర్ గ్రాడ్యుయేట్స్. వీ హ్యావ్ నెవర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన బడిలో నుంచి ఉత్తీర్ణులు అని ఎవరు కూడా చెప్పలేరు. వీఆర్ స్టిల్ లర్నింగ్, వీఆర్ స్టిల్ స్టూడెంట్స్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థించడం ఎలాగో నేర్పించాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ సప్లికేషన్. జకరియా 12:10 చూస్తున్నాం. విజ్ఞాపన ఆత్మ, కృప కలిగిన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇది నేర్పించడానికి ఆశపడుతున్నాడు. ప్రభు ఏ అవసరతైనా ఎవరికన్నా నెరవేర్చాలంటే టు మీట్ ఎనీ నీడ్, వెదర్ ఇన్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ కార్పొరేట్ బాడీ, ఒక సంఘములో కానీ వ్యక్తిగతంగా కానీ ఒక కుటుంబంలో కానీ ఒక అక్కర తీర్చబడాలంటే ద ఫస్ట్ స్టెప్ ఇస్ ప్రేయర్ మస్ట్ హ్యావ్ గాన్ అప్. ఇక్కడి నుంచి ప్రార్థన దేవుని సన్నిధిలో వెళ్ళి చేరాలి. ఆ ప్రార్థనకు స్పందించి దేవుడు అద్భుతాలు లోకంలో చేయగలుగుతాడు. ఈ లోకంలో దేవుడు ఏదైనా చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థించారా లేదా అనే విషయాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన లేమిని బట్టి దేవుడు మన కొరకై ఉద్దేశించిన, కేటాయించిన, మన కొరకు సంకల్పించిన అనేక విషయాలు మనం పోగొట్టుకుంటున్నాం. జాన్ వెస్లీ గారు తన జీవితంలో ఒక చక్కని అద్భుతమైన కొన్ని మాటలు ఆయన చెప్పాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, గాడ్ డస్ నథింగ్ ఎక్సెప్ట్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా తప్ప దేవుడు భూమిలో ఏదియూ చేయడు. ఏదైనా మంచిది జరిగిందంటే సంబడి మస్ట్ హావ్ ప్రేడ్ సమ్వేర్. ఎవరో ఒక్కరు ఎక్కడో ప్రార్థించి ఉండాలి. వ్యక్తిగత మన జీవితంలో మనకు చాలా ఆశలు ఉన్నాయి. వాట్స్ ద బెస్ట్ వే టు గెట్ ఇట్ ఫుల్ఫిల్డ్? కీప్ ఇట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో తీసుకురావాలి. కుటుంబంలో మనకు చాలా ఆశయాలు ఉంటాయి, అనేక ఉద్దేశాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. కీప్ ఇట్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనవులను, ఆ భారమును ప్రార్థనగా మార్చడానికి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. సంఘములో అనేక విషయాలు, ప్రభువు అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా మేము ఎదగాలి, నూతన ఆత్మలు చేర్చబడాలి, దేవుని యొక్క మహిమను మా చుట్టూ ఉండే డాలస్లో ఉండే ప్రజలకు, మా నైబర్హుడ్లో, మా చుట్టూ ఉండే ప్రదేశంలో అనేకలకు తెలియజేయాలి. వాట్ ఈస్ ద వే అవుట్? ద ఫస్ట్ థింగ్ ఈస్ టు ప్రే అబౌట్ ఇట్. దాని విషయమై భారము కలిగి కలిసికట్టుగా ఏకత్వంతో ప్రార్థించడం. కాబట్టి ఈ ప్రార్థన అనే విషయం చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు మనకి ఈ విషయంలో తప్పకుండా మనకు సహాయం చేయాలి. దేవుని వాక్యంలో ఎడతెగక 2 విషయాలు చేయాలని ఉంది. ఎడతెగక ప్రసంగించండి అని, బోధ చేయండి అని బైబిల్లో లేదు. అయితే ఎడతెగక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడు, ఎడతెగక ఆయనకి స్తుతులు చెల్లించుడు. హిస్ ప్రైజ్ షల్ ఆల్వేస్ బీ ఇన్ మై మౌత్. ఆయన స్తుతులు నా నోట్లో ఎప్పుడూ ఉండును అని కీర్తనకారుడు అంటున్నాడు. టు గివ్ థ్యాంక్స్, టు ప్రే, టు కంటిన్యూవల్ ఎక్సర్సైజెస్. ఏ మాత్రము కూడా ఆటంకము లేకుండా కొనసాగించవలసిన, నిరంతరము చేయవలసిన 2 పరిచర్యలు: ప్రార్థించటం, దేవునికి స్తుతులు చెల్లించటం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క కొన్ని విషయాలతో మనం ఈ భాగంలోనికి ప్రవేశిద్దాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు కనీసం 2 ప్రార్థనలు చేస్తున్నాడు. మొదటి ప్రార్థన మొదటి అధ్యాయంలో ఉంది. తర్వాత కొంత సమయం తర్వాత మనం 3వ అధ్యాయానికి వచ్చేసరికి 2వ ప్రార్థన చూడబోతున్నాం. ఈ ప్రార్థనలు చూడటం ద్వారా వి లెర్న్ హౌ టు ప్రే ఫర్ వన్ అనదర్. అనేక సార్లు ఒకరికొకరు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో ప్రభువు మనకు నిర్దిష్టంగా, ఖచ్చితంగా మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఒకరి తప్పులు, ఒకరి తప్పిదములు, పాపములు ఒకరి యొద్ద ఒకరు ఒప్పుకొని ఒకరికొకడు ప్రార్థన చేయుడి. ప్రే వన్ ఫర్ అనదర్, కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ దట్ యూ మే బి హీల్డ్. మీరు స్వస్థత పొందులాగున ఒకరికొకరు ప్రార్థన చేయాలి.
మెనీ టైమ్స్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఆన్సర్స్ మై నీడ్. ఇది యోబు జీవితంలో చాలా చక్కగా చూస్తున్నాం. 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. ప్రభు ఏం చేశాడు? తనకున్న ఆ యొక్క బానిసత్వాన్ని, తనకున్న క్యాప్టివిటీని, తనకున్న కష్టాన్ని, తనకున్న నష్టాన్ని మార్చి దేవుడు తను ఆశీర్వదించాడు. దట్స్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ గెటింగ్ యువర్ ఓన్ నీడ్స్ మెట్. నా యొక్క అక్కర తీరాలంటే ఫర్గెట్ అబౌట్ అవర్ సెల్స్. లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ నీడ్. ఇతరుల యొక్క అక్కర్లు, ఇతరుల యొక్క భారమును మన మీద వేసుకొని, ప్రభువా నేను వారి కొరకై ప్రార్థన చేస్తున్నాను, నా సహోదరి కొరకై ప్రార్థన చేస్తున్నాను, నా సహోదరుడు ఇన్ని కష్టాల్లో వెళ్తున్నాడు, తన కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. as we keep praying for others, ప్రభు గొప్ప అద్భుతం మన జీవితంలో చేస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఎఫెసీయుల గురించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడున్న విశ్వాసుల్లో 2 సుగుణాలు పౌలు చూడగలుగుతున్నాడు. ఏం చూడగలుగుతున్నాడు? 15వ వచనం చూడండి. 15వ వచనము, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులే అందరి ఎడల మీరు చూపుదన విశ్వాసము గూర్చియు నేను వినినప్పటి నుండి. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ప్రేమ అని రాయబడింది. అంటే విశ్వాసమును గూర్చియు ప్రేమను గూర్చియు. ఇంగ్లీష్ లో ఫెయిత్ అండ్ లవ్, ఈ 2 మాటలు జత చేయబడి రాయబడి ఉంది. ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఫస్ట్ థెస్సలోనియన్స్, అక్కడ కూడా వారి విషయమై దేవుని సన్నిధిలో అభినందించినప్పుడు చూడండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. చూడండి, విశ్వాసము, ప్రేమ, తర్వాత నిరీక్షణ వస్తుంది. కాబట్టి విశ్వాసము, ప్రేమ, ఈ 2 కూడా జతగా ఎప్పుడు కలిసి వెళ్ళాయి అన్నమాట. ఇట్స్ అ పేర్ దట్ కెనాట్ బి సెపరేటెడ్. నా విశ్వాసం నిజంగా దేవుని పట్ల ఉంటే నాకు నిజమైన ప్రేమ నా యొక్క ఇతర సహోదరుల మీద తప్పకుండా ఉంటుంది. దేవుని మీద నాకు విశ్వాసం ఉంది అని నేను చెప్పుకొని యథార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ నా హృదయంలో లేదనుకోండి, దెన్ మై ఫెయిత్ ఇస్ అ కౌంటర్ఫెయిట్ ఫెయిత్. ఇది నకిలీ విశ్వాసం, నిజమైన విశ్వాసం కాదు. వాట్ ఈస్ బిబ్లికల్ ఫెయిత్? వాక్యానుసారమైన నిజమైన సత్యవంతమైన ఆ యొక్క విశ్వాసం అంటే దేవుని బిడ్డల పట్ల ఉండే ప్రేమ. కాబట్టి ఈ 2 విషయాల గురించి వారి మధ్యలో విన్నాడంట. వినినప్పుడు ఆ హేతు చేత మీ విషయమే మానగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీ పట్టణములో పరిచర్య చేసిన దైవదాసుడు పౌలుకు ఈ సంగతులు విననొచ్చినప్పుడు, when he heard the reports, అక్కడ ఉండే సంఘం ఎలాగుంది అని విచారణ చేసినప్పుడు, they are full of faith and love. వారు విశ్వాసముతోను ప్రేమతోను నింపబడి ఉన్నారు. విశ్వాసం అనే మాటకి 2వ అర్థం కూడా ఉంది, విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. వారు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు అని చెప్పడంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏదో వారి యొక్క మనస్సులో ఉన్న ఒక నమ్మకం కాదు. ఇట్స్ నాట్ ఎ మెంటల్ ఫెయిత్. మేధస్సులో ఉన్న ఒక నమ్మకం కాదు. ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. దేవుని పట్ల నమ్మకత్వం చూపించారు. దే వర్ ఫెయిత్ఫుల్ బిఫోర్ గాడ్. వారి సాక్ష్యంలో, వారి జీవితంలో, వారి జీవిత విధానములో నమ్మకత్వాన్ని ప్రదర్శించారు. దే ఎగ్జిబిటెడ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ దేర్ లైఫ్, faith towards God, and that produced love for fellow believers. దీన్ని విన్నప్పుడు చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆఫ్టర్ ఆల్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రసంగించడం, సంఘముగా కూడి రావటం, మనం ఒకరినొకరు హెచ్చరించుకోవటం, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ దీస్ 2 రిజల్ట్స్. ఈ 2 ఫలితాలు మన జీవితంలోనికి తీసుకొని రావాలి. ఇఫ్ ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ జెన్యున్ ఫెయిత్ ఇన్ మై హార్ట్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నిజమైన విశ్వాసీయతను, ఆ విశ్వాసమును, దేవుని బిడ్డల పట్ల నిజమైన ప్రేమను నాలో కలిగించని ఎడల, మరి ఎంత పరిచర్య చేసినా, నేను ఎంత పరిచర్య పొందుకున్నా అది వ్యర్థమైపోతుంది. సరే, ఇప్పుడు మనం ప్రార్థనలోనికి వెళ్తాం. ఇక్కడ చూస్తున్నాం 17, 18, 19 వచనాల్లో ఈ మేక్స్ అ వండర్ఫుల్ ప్రేయర్. చాలా అద్భుతమైన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే
ఆయన 4 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ వెరీ స్పెసిఫిక్. అనేక సార్లు మన ప్రార్థన కూడికలో నిస్సారంగా, లేకపోతే జీవము లేనిదిగా, ఒక బోరింగ్‌గా, ఒక డల్‌గా ఉండడానికి కారణం ఏంటంటే ఆర్ నాట్ రియల్లీ ఫోకస్డ్ ఇన్ ప్రేయర్. అనేక విషయాల గురించి అయన్నీ చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన కూడిక నడిపించే సహోదరుడు గాని, పెద్ద గాని మనకు చాలా నిర్దిష్టంగా కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఈ విషయం, ఈ అంశం మీద మీరు ప్రార్థన చేయండి. మెనీ టైమ్స్ వి ఆర్ నాట్ ఫోకస్డ్. వి ఆర్ నాట్ బ్రీఫ్. కలిసి ఎప్పుడైతే ప్రార్థన కూడికలకు వస్తామో ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఫోకస్డ్, ఇట్ షుడ్ బి బ్రీఫ్. అది క్లుప్తంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి. క్లుప్తంగా ఉన్నప్పుడు నా మాట చెప్పినప్పుడు డిఎల్ మోడీ గారు ఇలా చెప్పేవారు, అమెరికన్ ఎవాంజలిస్ట్. నెవర్ ప్రే మోర్ దెన్ 2 minutes ఇన్ పబ్లిక్ అనేవాడు. పరస్యంగా, బాహ్యంగా, సమిష్టిగా కూడి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయాలనుకుంటే ఏ అంశం మీద 2 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేయకండి అని ఆయన ఇది కూడా యాడ్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ ప్రే ఫర్ ద ఫస్ట్ 2 minutes ఐ విల్ బీ విత్ యూ. మొదటి 2 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తే మీతో ఏకీభవిస్తాం. నేను చెప్పిన ఈ నిర్దిష్టమైన విషయాన్ని కూడా, సలహాను కూడా మీరి ఇంకొక 2 నిమిషాలు మీరు చేశారంటే ఐ విల్ స్టాప్ ప్రేయింగ్ విత్ యూ అండ్ ఐ విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫార్ యూ అన్నాడంట. మీతో కలిసి ప్రార్థన చేయటానికి బదులుగా మీ కొరకు ప్రార్థన చేయటం నేను మొదలు పెడతాను. ఇఫ్ యు ఆర్ వెరీ అడమెంట్ అండ్ స్టబ్బర్న్ టు గో టు ద థర్డ్ 2 minutes, ఈ 4 నిమిషాలు దాటి ఆఖరి 2 నిమిషాలకు నువ్వు వెళ్ళిపోతే ఐ విల్ స్టార్ట్ ప్రేయింగ్ అగెయిన్స్ట్ యూ అన్నాడు. అంటే తన యొక్క సమాజంలో ఎంతో ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పి హీ వాంటెడ్ టు కీప్ ద ప్రేయర్ మీటింగ్ రియలీ అలైవ్. అందరూ ఏకీభవించాలి, అందరూ భారంతో ప్రార్థన చేయాలి, క్లుప్తంగా చేయాలి. వ్యక్తిగతంగా చేసినప్పుడు టేక్ యువర్ ఓన్ టైం. ఎడతెగగా ప్రార్థన చేయండి, తలుపు మూసుకొని మీరు ప్రార్థన చేయండి. నోబడీ ఈస్ గోయింగ్ టు బి అఫెక్టెడ్. బట్ ఇన్ అ కార్పొరేట్ కాంటెక్స్ట్, శరీరంగా, అవయవాలుగా మనం కలిసి వచ్చినప్పుడు వి మస్ట్ రెస్పెక్ట్ టైం, వి మస్ట్ బి ఫోకస్డ్. మరి ఈయన ఒక ఫోకస్ లో చూసినట్లయితే 4 విషయాల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు? 17-19 చూసినట్లయితే, మిమ్మును పిలిచిన పిలుపు, యువర్ కాలింగ్. లేకపోతే పర్పస్. పర్పస్ అంటే పిలుపు వెనకాల ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఎవరన్నా పిలుస్తున్నారంటే, ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి నా దగ్గర అయ్యా రండి అంటే ది ఇమ్మీడియట్ రిఫ్లెక్స్ యాక్షన్, వారు అడిగిన ఆ యొక్క ప్రశ్నకు, మనవికి నేనేం చెప్తానంటే ఎందుకు అని అడుగుతాను. వై. ఒక పిలుపు అన్నప్పుడు దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. పౌలు యొక్క భారం ఏంటంటే, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు యూ మస్ట్ నో ద పర్పస్. దేవుడు మిమ్మును పిలిచిన ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటో మీరు ఎరగాలి. ఆ ఉద్దేశం ఎరగకపోతే ఆ పిలుపును మీరు నెరవేర్చలేరు. ఇంకా కొంత తర్వాత మనం చూడబోతున్నాం. రెండో విషయం దేని గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి, మొట్టమొదటిగా పిలుపు. రెండవది ఆ నెక్స్ట్ లైన్ లో ఉంది చూడండి, ఆయన స్వాస్థ్యం, హిస్ పొసెషన్స్. ప్రభు మనల్ని పిలవడం మాత్రమే కాదు, మనకు ఒక గొప్ప ఐశ్వర్యం ఇవ్వడానికి పిలిచారు. ప్రభు అయిన యేసుక్రీస్తే మన జీవితంలో ఒక మానవుడు పొందదగిన బహు అమూల్యమైన ఐశ్వర్యం. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ రిచెస్, ఇన్కంపారబుల్ రిచెస్. యేసు ప్రభు తన్ను తానే మనకు ఒక ఐశ్వర్యంగా దయచేశారు. బట్ గాడ్ ఈస్ కాలింగ్ us టు ఇన్హెరిట్ సమ్ రిచెస్. స్వాస్థ్యముగా పొందడానికి కొన్ని విషయాలు ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఆయన ముందు ఉంచుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే జాగ్రత్తగా తన శక్తి యొక్క అనే మాట చూస్తున్నాం. అపరిమితమైన మహాత్యం. తన శక్తి, హిస్ పవర్ అనే శక్తి ఏంటో మీరు ఎరగాలి. ఎరగని దానిని మనం ఆశించము, ఎరగని దానిని మనం విశ్వసించము, ఎరగని దానిని మనం అడగము. If you are ignorant about something, you will not pray about it, you will not ask it, you will not expect it. So the first thing that has to be knocked down is my ignorance. నేను ఎరగాలి, కొన్ని విషయాలు ఎరగాలి. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన శక్తి. How powerful is my God?
నేను విశ్వసించే యేసు ప్రభునే, విశ్వసించే ఈ దేవుడు, ఈ బైబుల్ దేవుడు, ఈ యావే దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలవంతుడో నేను ఎరగాలి. దట్ పుట్స్ ఎ న్యూ కాన్ఫిడెన్స్, న్యూ స్ట్రెంగ్త్, న్యూ ఎంతూజియాజం ఇంటూ. తర్వాత నాలుగోది మనం చూసినట్లయితే అటు తర్వాత వచ్చే ఆ 2-3 లైన్స్ లో ఆల్మోస్ట్ వర్డ్స్ ద ఎండ్, తన్ను తెలుసుకొనుట యందు మీకు, తన్ను తెలుసుకొనుట, నోయింగ్ హిస్ పర్సన్, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరుగుట, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరుగుట. సో ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ దీస్ 4 things in an order and remember it, దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇంగ్లీష్ లో 4 మాటలు చెప్తాను. యూ కెన్ రైట్ దమ్ డౌన్. ఫస్ట్ థింగ్ ఈస్ యు నో హిస్ పర్పస్, ఆయనకు ఉద్దేశం ఏంటో నువ్వు ఎరగాలి. రెండవది, యు మస్ట్ నో యువర్ పొజిషన్స్, క్రీస్తునందు నీ కొరకై దేవుడు దాచి ఉంచిన ఆ ధనం ఎట్టిదో, ఐశ్వర్యం ఎట్టిదో నువ్వు ఎరగాలి. మూడవదిగా యూ షుడ్ నో హిస్ పవర్, తన యొక్క శక్తి ఎలాంటిదో నువ్వు ఎరగాలి. నాలుగవది, యు మస్ట్ నో హిస్ పర్సన్, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. ఇస్n't this a wonderful prayer? మనం కూడా ప్రార్థన కూడికల్లో కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకరు ప్రార్థించేటప్పుడు isn't it very nice to pray like this? ప్రభువా, ఈ నా సహోదరులు, నా సహోదరులు మీ వ్యక్తిత్వాన్ని ఎరగాలి, మీలో ఉన్న శక్తిని ఎరగాలి, మీరు పిలిచిన పిలుపుని ఎరగాలి, మీరు వారి కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యము ఎట్టిదో, ఐశ్వర్యము ఎట్టిదో వారు ఎరగాలి. See, once we come into the knowledge of these 4 realities, ఈ 4 వాస్తవాల యొక్క గ్రహింపులోనికి, గ్రాహ్యములోనికి మనం ఎప్పుడైతే వస్తామో, క్రిస్టియన్ లైఫ్ టేక్స్ ఎ న్యూ టర్న్. క్రైస్తవ జీవితంలో ఒక నూతన ఆనందం, నూతన ఉత్తేజము, నూతన బలము, నూతన ఉజ్జీవం వస్తుంది. So we are going to briefly see each one of these things. Now I will begin with the person. తన్ను గూర్చి, తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్టు. మనస్సు అని తెలుగులో ఉంది కానీ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. అక్కడ దేవుని ఆత్మ అంటే ప్రత్యక్షతను, జ్ఞానమును తెలియజేసే మనసు లేకపోతే ఆత్మ. క్రైస్తవ జీవితంలో చాలా అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే ది డే యు ఆర్ బోర్న్ అగైన్, ఏ దినమైతే మీరు నేను రక్షణ పొందామో, యాక్చువల్గా మనం 3-14 ఆ వచనాల్లో ఆ విషయం మనం చూస్తూ వచ్చాం. త్రియేక దేవుడు మన జీవితంలో వ్యక్తిగతంగా ఏం చేశాడు, రక్షింపబడిన మన జీవితంలో ఏం చేశాడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే 13వ వచనంలో ఆ ఆత్మ చేత ముద్రింపబడ్డాం. ఎప్పుడు? సత్యవాక్యాన్ని విని, రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. యువర్ సీల్, దట్స్ ఎ ఇమ్మీడియట్ థింగ్ దట్ హ్యాపెన్స్. క్రైస్తవ జీవితంలో విశ్వాసి అయిన వెంటనే జరిగే ప్రక్రియ ఆత్మ యొక్క ముద్ర. ఆత్మ ముద్ర మాత్రమే కాదు, 1 కొరింథీ 12:13లో ఆత్మ చేత బాప్తిస్మం కూడా పొందుతున్నాం. We are baptized by the Holy Spirit. It's a synchronic experience at the same time, synchronizing at the same time. మూడోది ఏం జరుగుతుంది? ఆయన ఆత్మ చేత అభిషేకము పొంది ఉన్నాము. We are anointed by the Spirit. 2 Corinthians 1:21, 2 కొరింథీ 1:21, 1 యోహాను 2:20-27 ఈ వచనాల్లో ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మ చేత అభిషేకం అతను పొంది ఉన్నాడు. ఈ ఆత్మ ఎలాంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు? గలతీ 4:6లో ఏముందంటే తన కుమారుని ఆత్మ మనలోనికి పంపించాడు. The spirit whom God has given to you and me is the spirit of his very son. ప్రభువైన యేసు క్రీస్తునందు ఏ ఆత్మ అయితే నివసించి ఆయనను యేసు ప్రభువుగా ఈ లోకమును చూపించిందో అదే ఆత్మను దేవుడు మీలోనికి, నాలోనికి పంపించున్నాడు. హౌ బ్లెస్డ్ వి ఆర్, ఎంత ధన్యులము చూడండి. దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చాడు. వేర్ బై వి క్రై అబ్బా ఫాదర్. రోమీయులకు రాసిన పత్రిక 8:15లో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. పిరికితనము కలిగిన ఆత్మను మనకివ్వలేదు, ఆ మనస్సుని ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము కలిగిన, శక్తి కలిగిన, ప్రేమ కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించెను.
2 తిమోతి 1:7. Spirit of love, spirit of power, spirit of a sound mind. He has not given us a spirit of fear. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరులారా, these are our basic birthrights. మన జన్మ హక్కులండి. Nobody is more privileged or less privileged. All of us are equally privileged. It all depends whether I believe it and act upon it. That's where the differences come. దేవుడు నాకు నా అందుబాటులో ఉంచిన ఈ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఏ మేరకు నేను విశ్వసించి దానికి స్పందిస్తున్నాను అనే విషయంలో మనకు తేడాలు వస్తాయి. సమ్ పీపుల్ ఆర్ సో కమిటెడ్. వారు ఎంత త్వరగా తమను తాము దేవునికి అప్పగించుకుంటారంటే వారి క్రైస్తవ జీవితంలో విశ్వాసి అయిన తోడనే in a short time you see them, God using them very powerfully. ఎంతో బలంగా దేవుడు వాడుకునేది మనం చూస్తున్నాం. కొందరి జీవితంలో they have an extended babyhood. రక్షణ పొంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా కూడా ఆల్ఫాబెటికల్ స్టేజ్ లోనే ఉండిపోతారు. జీవం ఉంది కానీ దే ఆర్ ఇన్ ఆల్ఫాబెటికల్ స్టేజ్. దీని వ్యత్యాసం ఏంటి? ఫెయిత్ అండ్ అప్లికేషన్. విశ్వాసము, అన్వయించుకోవటం, యాక్టింగ్ అపాన్ ఇట్. దీన్ని సత్యమని నమ్మి, ప్రభువా ఇది సత్యం అయితే ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ అపాన్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, ఐ బిహేవ్ అకార్డింగ్ టు ఇట్. కాబట్టి తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఈ యొక్క ఆత్మను గురించి ఏమంటున్నాడంటే ప్రత్యక్షతయు జ్ఞానమును కలిగిన ఆత్మ. అంటే యేసు ప్రభువే నాకు జ్ఞానం అయిపోయాడు. He has become my wisdom. 1 కొరింథీ 1:30 ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. 1 కొరింథీ 1:24 కూడా చూస్తున్నాం. క్రైస్ట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడిచ్చిన ఆత్మ ఇది జ్ఞానముతో కూడిన ఆత్మ. As I trust the Holy Spirit, పరిశుద్ధాత్మను నేను విశ్వసించి ఆయన మీద ఆధారపడి నేను జీవించినప్పుడు ఆయన స్వరాన్ని వినటానికి నేను మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే ఆ మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు God can do wonders in your life and my life. కాబట్టి ఈ వ్యక్తిత్వాన్ని ఎరగాలి. దట్ షుడ్ బి ద హైయెస్ట్ గోల్ ఆఫ్ ఎనీ క్రిస్టియన్. ఏ క్రైస్తవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఎలాగ ఉండాలంటే ఐ వాంట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం అందరం కూడా యేసు ప్రభువుని గురించి ఎరిగి ఉన్నామా అంటే అందరూ అవునంటాం. బట్ ఇన్ అవర్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆయనను ఎరిగే స్థాయి మనం చూసినట్లయితే వివిధమైన స్థాయిల్లో మనం ఉంటాం. పౌలు ఒక చోట ఏమంటాడంటే నేను విశ్వసించిన వాడిని ఎరిగి ఉన్నాను అంటాడు. ఫిలిప్పీయులకు రాసేటప్పుడు ఏమంటాడంటే నేను ఎవరినైతే విశ్వసించానో ఆయనను ఎరుగు నిమిత్తమై, దట్ ఐ మే నో హిమ్ అంటున్నాడు. అంటే వీఆర్ కాట్ అప్ బిట్వీన్ 2 పొజిషన్స్. ఆయన్ని ఎరిగి ఉన్నాను, ఇంకనూ ఎరగలేదు. ఈ మధ్య భాగంలో ఎక్కడో మనం ఇరుక్కొని ఉన్నాం. కొందరు ఎలిమెంటరీ లెవెల్లోనే ఉంటారు, కొందరు ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటారు. దేవుణ్ణి ఎరుగుట, ఈ వాంఛ మన జీవితంలో ప్రగాఢమైన వాంఛగా ఉండాలి. నోయింగ్ హిస్ పర్సన్. ఈ విధంగా ఆయన ఎరగటం వల్ల, ఆయన నామముని ఎరగటం వల్ల, దేవుణ్ణి ఎరగటం వల్ల మన జీవితంలో జరిగే గొప్ప ఆశీర్వాదములు, బయటకు వచ్చే ఆశీర్వాదములు ఏంటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బై నోయింగ్ గాడ్ పర్సనలీ. వ్యక్తిగతంగా ఆయన్ని ఎరగటం ద్వారా, ఆయన వ్యక్తిత్వాన్ని మనం గ్రహించడం ద్వారా మన జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉండేది, చదువుకొని ముందుకు సాగుదాం. 11వ అధ్యాయం 32 2వ భాగం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. Who does not like these 2 blessings? ఈ 2 ఫలితాలు ఆశించని విశ్వాసి ఎవరు? బలము కలిగి దేవుని కొరకై వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారు. We all like it, but it all depends upon knowing God. దేవుని ఎరుగుట. ఈ ఎరగటం ద్వారా మనం ఆయన మీద ఆశ్రయించడం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. One unknown cannot be trusted, loved or obeyed. ఎరగని ఒక దేవుణ్ణి విశ్వసించలేము, ప్రేమించలేము,
లోబడలేము. కీర్తనలు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, ఆయనను ఎరిగిన వారు, ఎవరైతే ఆయన్ని ఎరిగి ఉంటారో వారు ఆయన నమ్ముకుంటారంట. 9th చాప్టర్ 9th సామ్ అండ్ 10th వర్స్ 10వ వచనంలో చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. Those who know thy name shall put their trust in you. ఎంత మేరకు నేను దేవుణ్ణి ఎరుగుతామో ఆ లెవెల్‌కి నా ఫెయిత్ కూడా కరెస్పాండింగ్‌గా గ్రో అవుతా ఉంటది. నోయింగ్ గాడ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. 91వ కీర్తనలో ఇంకా కొన్ని దీవెనలు దానితో జత చేయబడి మనం చూస్తున్నాం. 91వ కీర్తనలో చూసినట్లయితే 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాజ్ హి హస్ నోన్ మై నేమ్. దేవుని ఎరుగుట అంటే, ఈ ప్రభువుని ఎరగటం అంటే నేను ఎలాగ ఎరగగలను? లెట్స్ కమ్ టు సమ్ ప్రాక్టికల్ థింగ్స్. క్రియాపూర్వకమైన కొన్ని మార్గాలేంటి? వాక్యానుసారమైన మార్గాలేంటి? హౌ డు ఐ నో గాడ్ పర్సనల్? ఐ నో హిమ్ బట్ ఐఎమ్ ఇన్ అన్ ఎలిమెంటరీ లెవెల్. యేసుప్రభు స్వార్థ విన్నాను, ప్రార్థన చేశాను, నా జీవితంలో కలిగిన కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, క్రమంగా సంఘానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. అయితే ప్రభువు నేను ఎక్కువగా ఎరగాలి. ఎరగవలసినంత రీతిగా నేను ఇంకా ఆయన్ను ఎరగలేదు. కాబట్టి ఎరగాలంటే నేనేం చేయాలి? వాట్ ఆర్ ద డివైన్ మీన్స్? కనీసం 4 విషయాలు మీతో చెప్పి ఈ సెషన్ నేను ముగించుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, దేవుణ్ణి మనం ఎరగాలంటే దేవుని వాక్యముతో సన్నిహితమైన స్నేహం కలిగి ఉండాలి. బైబిల్ ఇస్ ఎ క్రైస్టోసెంట్రిక్ వర్డ్. క్రీస్తును కేంద్రీకృతమైన పుస్తకమే, వాక్యమే ఈ వాక్యం. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు తానే స్వయంగా ఈ వాక్యముల గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చాప్టర్ 5 వర్స్ 39, 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. దే టెస్టిఫై ఆఫ్ మీ. లేఖనాలు అని యోహాన్లో ప్రభు సంబోధించినప్పుడు ఎవిడెంట్లీ హీ వాస్ టాకింగ్ అబౌట్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. బికాస్ న్యూ టెస్టమెంట్ వాజ్ నాట్ ఎట్ రిటన్. అప్పటికి రాయబడలేదు. అనేక సార్లు మనకున్న అపార్థం లేకపోతే అపోహ ఏంటంటే, పాత నిబంధనలో యేసు ప్రభు గురించి ఎక్కువగా లేదు, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో నుంచే ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పండి. ఆది కాండము నుంచి ప్రతి పుస్తకములోనూ క్రీస్తును గురించిన అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు తానే స్వయంగా పాత నిబంధనలో ఉన్న పుస్తకాల్లో నుంచి తన గురించి చాలా విషయాలు చెప్పాడంట. లూకా సువార్త 24వ అధ్యాయం, పునరుద్ధానుడైన క్రీస్తు ఎమ్మావుకు పోయే మార్గంలో ఆ శిష్యులతో మాట్లాడుతూ 27 చూడండి, 24, 27, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. చూసారా? తన్ను గూర్చి ఆయన సాక్ష్యం చెప్తూ వెళ్ళాడంట. అదేవిధంగా 44, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ. చూసారా? అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ దట్ బైబుల్ స్టడీ. ఏ బైబుల్ స్టడీ తీసుకొని ఎలాగా విశదంగా వారితో మాట్లాడాలో అది లిఖించబడలేదు. బట్ దిస్ మచ్ ఈస్ ట్రూ. ఈ వాక్యం చాలా సత్యంగా యేసు ప్రభు తానే స్వయంగా చెప్పిన ఈ యొక్క బైబిల్ స్టడీ, తాను పలికిన మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన, వితౌట్ ద వర్డ్ వీ కెనాట్ అండర్స్టాండ్ క్రైస్ట్. వాట్ ఎవర్ వి హియర్ ఫ్రమ్ ప్రీచర్స్, బోధకుల నుంచి చాలా విషయాలు వినొచ్చు, పుస్తకాల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బట్ వాట్ వీ వాంట్ ఈస్ అ బిబ్లికల్ క్రైస్ట్. వాక్యానుసారమైన క్రీస్తును ఎరిగే వారంగా మనం ఉండాలి. కాబట్టి మొట్టమొదటి మార్గం ఇది. రెండవది దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. దేవుని ఆత్మ యొక్క గొప్ప పరిచర్య ఏంటంటే టు రివీల్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు us. యేసు ప్రభువుని గురించి మనకు సాక్ష్యం చెప్పడమే ప్రభు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈ దేవుని ఆత్మ మనలో ఉండి
అనేక విషయాలు ఆయన బయలుపరుస్తున్నాడు. తన గురించి చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు. చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఆయన ఉండును. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తన గురించి, దేవుని గురించి అనేక విషయాలు మనం బోధించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆయన దయచేసి ఉన్నాడు. 16వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఇంకా కొంత మనం చూస్తున్నాం. 13వ వచనంలో సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును, తనంతట తానే ఏమీ బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. సో యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు తన ఆత్మను వాడుకుంటున్నాడు. We need to depend upon the Holy Spirit. మూడవది పరిశుద్ధుల సహవాసం. ఇలా మనం కూడి వచ్చేటప్పుడు వాట్ వి కెనాట్ ఇండివిజువలీ డిస్కవర్, వ్యక్తిగతంగా మన ఇళ్లలో ఉండి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు, ఒక లెవెల్కి వెళ్ళొచ్చు. బట్ టు గెట్ అ ఫుల్లర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు కలిసి ఉన్నాయండి. దాని మధ్య భాగంలో సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. known by the church is the manifold wisdom of God. known by the church, chapter 3 verse 10 లో ఉంది. known by the church, సంఘము ద్వారా. చూడండి ఇంగ్లీష్ లో ఆఖరిలో ఉంది చూడండి, known by the church the manifold wisdom of God. దేవుని యొక్క నానా విధములైన జ్ఞానం సంఘము ద్వారా. అంటే దట్స్ అ డేటా బ్యాంక్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. ఆరాధన ద్వారా ఎవరో ఒకరు వాక్యం ఇస్తున్నారు, అందులో నుంచి కొన్ని ప్రత్యక్షత. ఇంకొక బ్రదర్ మాట్లాడుతున్నారు, ఆయన ద్వారా ప్రత్యక్షత. ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు, ఆయన ద్వారా ప్రత్యక్షత. ఆల్ ఆఫ్ అస్ మినిస్టర్ టు వన్ అనదర్. మనం అందరము ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నాం. సహవాసంలో ఉండే అద్భుతం అది. వాట్ ఐ కెనాట్ పర్సనలీ డిస్కవర్. దేవుని యొక్క పరిపూర్ణతను నేను ఈ విధంగా తెలుసుకోవటానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి 18వ వచనంలో అదే 3వ అధ్యాయంలో 15 నుంచి 18 కలిసి ఉన్నాయండి. దాని కింద మనం వచ్చినప్పుడు, మనం ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్త ఎంతో గ్రహించుకొనుటకు. చూడండి ఆ చిన్న మాట, పరిశుద్ధులతో కూడా. అలాంగ్ విత్ ద సెయింట్స్, నాట్ ఇండివిజువల్. ఐ నీడ్ ద చర్చ్, ఐ నీడ్ బిలీవర్స్. నాకు బోధించడానికి, నేర్పించటానికి నాకు విశ్వాసులు కావాలి, దేవుని బిడ్డలు నాకు కావాలి. ఐ కెన్ రీడ్ ద బైబుల్ సిట్టింగ్ ఎట్ హోమ్. దెర్ ఈస్ వాల్యూ ఇన్ డూయింగ్ దట్, బట్ దట్ విల్ నాట్ మీట్ మై హోల్ నీడ్. నా అవసరతను అది తీర్చదు. ఐ నీడ్ అ ఫెలోషిప్. ఐ నీడ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, బికాస్ గాడ్ రివీల్ సర్టన్ థింగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆసాఫుకు ఒక పెద్ద ప్రశ్న వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ 73వ కీర్తనలో. ప్రశ్న ఏంటంటే, చాలా మంది కలిగే ప్రశ్నలు. ఆ ప్రశ్న ఏంటంటే, వై డు ద వికెడ్ ప్రాస్పర్? దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు, విశ్వాసులు, నిజమైన దేవుని బిడ్డలు శ్రమలు పాలవుతున్నారు, ఎందుకు? వై డు ద వికెడ్ ప్రాస్పర్ అండ్ వై డు ద గాడ్లీ సఫర్? దీనికి జవాబు ఆయనకి ఎక్కడ దొరికింది? ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఎంత ఆలోచన చేసినా ఆయనకి దొరకలేదు. ఈవెన్చువలీ ఆయన ఏం చేశారంటే దేవుని మందిరానికి వెళ్ళాడంట. చూడండి 16, అయినను దీన్ని తెలుసుకున్న వల్లనే ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి until I went into the sanctuary of God, then understood I there. ఇది మీ అనుభవమో లేదో నాకు తెలియదు, కానీ నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు ఇన్ ద ఇయర్ 1969, అంటే ఇప్పటికి 52 ఏళ్ళు అయిపోయింది. ఐ వాజ్ అ వెరీ యంగ్ బిలీవర్. బైబిల్లో నాకు చాలా విషయాలు ఏం తెలియవు, చాలా ప్రశ్నలు ఉండేవి. అప్పుడు నేను అనుకునేవాడిని, ఈ రోజు నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరం అయిపోయిన తర్వాత అయ్యగారిని వెళ్ళి నేను ప్రశ్నలు అడగాలి అని నేను వెళ్ళేవాడిని.
బట్ సంథింగ్ వండర్ఫుల్ యూస్ టు హ్యాపెన్. చాలా అద్భుతంగా ఒకటి జరిగేది ఏంటంటే, యాస్ ఐ సిట్ త్రూ ద సర్వీస్, ఆ ఆరాధనలో నేను కలిసి వాక్యం వింటూ ఉన్నప్పుడు, నేను అయ్యగారికి చెప్పకుండానే ఆ సేవకుడు బోధించే బోధలో నా ప్రశ్నకు జవాబులు ఆయన ఇస్తాడు. ఐ యూస్ టు వండర్, ఐ నెవర్ టాక్ టు హిమ్. నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన దగ్గర ప్రశ్నలు అడగలేదు, బట్ హి హస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్. దిస్ ద మిస్టరీ ఆఫ్ ఫెలోషిప్. సహవాసం యొక్క మర్మం. నెవర్ నెగ్లెక్ట్ కమింగ్ టుగెదర్ అండ్ లెర్నింగ్ ద వర్డ్ టుగెదర్. దేవుని యొక్క నానా విధములైన జ్ఞానం, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎడల్పు, లోతు ఇవన్నీ ఎరగాలంటే, ఆయన సంపూర్ణతతో మనం నింపబడాలంటే, we need to be in the fellowship of saints. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో, ఈ పాండమిక్ టైంలో, ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఈ విధంగా మనం కూడుకోగలుగుతున్నాం. అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి, నేర్చుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయించున్నారు. So there's a third way whereby we can learn the ways of God, the wisdom of God. దేవుని జ్ఞానం, దేవుని మార్గాలు, దేవుని వ్యక్తిత్వాన్ని గురించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. The fourth thing is sufferings. క్రైస్తవ జీవితంలో దేవుడు అనుమతించే శ్రమలు, అంటే మన పాపమును బట్టి వచ్చే శ్రమలు, అది కొని తెచ్చుకొని వచ్చే శ్రమలు. We buy them because of our disobedience. ఆ శ్రమల గురించి నేను చెప్పలేదండి. నా జీవితంలో ఎక్కడెక్కడైతే నేను అవిధేయత ద్వారా నా శ్రమలు తెచ్చుకున్నానో, ఐ కెనాట్ బ్లేమ్ గాడ్ ఫర్ దట్. దేవుని నేను నేరం మోపలేదు. నేను మారు మనసు పొంది, ప్రభువా దుఃఖపడి, నేను ఇది చేసిన తప్పును బట్టి ఈ కష్టాలు వచ్చినాయి, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అనే హృదయ పరిశోధన, నా హృదయాన్ని పరీక్షించుకొని మారు మనసు పొందడానికి ప్రభు సహాయం చేశాడు. బట్ అదర్వైజ్ దేవుని చిత్తములో ఉండి, ఆయన కొరకు సాక్షిగా ఉండి, నీతి కొరకై, పరిశుద్ధత కొరకై జీవించి, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన కారణాన్ని బట్టి తృణీకరింపబడి, ఈ కారణాల చేత, అంటే న్యాయమైన కారణాల చేత, నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము, పరిశుద్ధుల సహవాసం నిమిత్తం వచ్చే కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల ద్వారా we get a greater understanding who God is. షద్రక్ మేషక్ అబేద్నెగోని ఒకవేళ మన మధ్యలో ఉంటే, వాళ్ళని ఇంటర్వ్యూ చేసామనుకోండి, వాళ్ళని అడిగితే, అయ్యా మీరు దేవుని గురించి ఎక్కువగా ఎలా తెలుసుకోగలిగినారు? when did you know God so deeply? ఇంత మర్మయుక్తమైన దేవుని గురించి ఇంత తెలుసుకోవడానికి మీకు కారణం ఏంటంటే, they will not say we spend many hours reading our Torah. దేవుని వాక్యం చదివాము, కలిసి ప్రార్థన చేసాము. అది కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ అగ్నిగుండంలో మమ్మను పడవేసినప్పుడు మాతో ఒక ఆయన నడిచాడండి, ఎంతో సన్నిహితంగా, వి రబ్డ్ షోల్డర్స్ విత్ హిమ్. ఆ దేవుని కుమారుణ్ణి మేము సన్నిహితంగా, అట్ సచ్ క్లోజ్ క్వార్టర్స్ చూడగలిగాం. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ క్రైస్తవ జీవితంలో, అనవసరంగా మన సాక్ష్యము నిమిత్తము శ్రమలు మనం పొందేటప్పుడు ప్రభు మనకి ఎంతో సమీపంగా వచ్చే దేవుడుగా ఉంటున్నాడు. వాచ్మెన్ ని గొప్ప దైవజనుడు, చైనాలో దేవుడు బలంగా వాడుకుని ఆయన అంటున్నాడు, we rarely know anything new about God except through adversity. కష్టాల ద్వారా తప్ప, ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా తప్ప, దేవుని గురించి నూతనంగా ఏదైనా నేర్చుకోవటం అసాధ్యం అన్నాడు. He wrote it out of his own experience. He went through much suffering. The last 20 years he spent in jail and then he died. The man of God who wrote so many books, అనేక విషయాలు, అనేక ప్రత్యక్షతలు పొందిన ఈ దైవజనుడు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. అయితే తాను సనుగుతూ బయటికి రాలేదు. ఏమని రాశాడంటే, we rarely know anything new about God. దేవుని గురించి ఏదైనా నూతనంగా మనం తెలుసుకోవాలంటే, it's only through adversity. So that is the hidden blessing. దాచబడిన రహస్యం. కాబట్టి దేవుని వ్యక్తిత్వాన్ని ఎరగటానికి we have seen 4 practical things. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, పరిశుద్ధుల సహవాసము, శ్రమ. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నాయనా, దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదని శిలువలో వేలాడిన యేసు ప్రభువును చూసేటప్పుడు మాకు అర్థమవుతుంది ప్రభువా.
అయినా మీరు శ్రమలో వేలాడి అలాంటి మరణం పొందకపోయినట్లయితే మాకు రక్షణ లేదు, మాకు విడుదల లేదు, మాకు ఈ జ్ఞానం లేదు. ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మీ సన్నిధిలో మీ సన్నిధిలో మీ సన్నిధిలో మేము వస్తున్నాము నాయన. ఓ తండ్రి, మా జీవితంలో కూడా మీరు పడిన శ్రమల్లో ఒక చిన్న భాగం మాకు కూడా అనేక సార్లు మా సాక్ష్యం నిమిత్తమై మీరు అనుమతిస్తున్నారు. సంతోషంతో అంగీకరించడానికి మాకు సహాయం చేయండి. బల్ల దగ్గరకు వస్తున్నాము, ఎంతో అర్థవంతంగా మీనింగ్ఫుల్ గా ఈ బలలో పాల్గొన్నట్లు సహాయం చేయండి. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, లోకములో బహుమూల్యమైన దీవెన, రక్షణ అనే దీవెన came through the greatest sorrow, the cross. సిలువ అనే భయంకరమైన శ్రమల గుండా ఈ లోకానికి ఈ ఆశీర్వాదం తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రభువా, మీకు వందనాలు. యోగ్యమైన రీతిలో పవిత్రమైన మనసుతో యథార్థంగా ఈ బలలో పాలు పొందినట్లు మాకందరికి సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్న వాక్యము వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందాం. దేవుని యొక్క దాసులు గారి ద్వారా మరి